హలో వెల్కమ్ టు మహా ఫ్యామిలీ బ్లాగ్స్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు? ఏంటి హడావిడిగా మా నాన్నగారు చూడండి ఎంత ఫాస్ట్గా దిగిపోతున్నారు. అసలు ఏంటంటే ఈరోజు అక్షయ తృతీయ అండి. ఏంటి బంగారం కొనడానికి వెళ్తున్నారు అనుకున్నారా? అబ్బాయి సమస్య లేదండి. బంగారం కొనే ఐడియా కానీ ఆలోచన కానీ లేదు, కానీ బంగారం లాంటిది మాత్రం దొరికిందండి నిజంగా. అది ఏంటి అనుకుంటున్నారా? మేము ఇంత ఫాస్ట్గా ఎక్కడికి వెళ్తున్నామంటే ఈరోజు అక్షయ తృతీయని పక్కన పెడితే చందనోత్సవం అండి. సింహాచలంలోని చందనోత్సవం జరుగుతుంది కదా, అంటే చందన బలుపు మాట, అంటే స్వామిని నిజరూప దర్శనం మాట అండి. సింహాచలం బయలుదేరుతున్నమాట. జనాలు నిజంగా దర్శనం అవుతుందో లేదో మాకు తెలియదు కానండి, కానీ ఆ జనాలు చూడటానికైనా వెళ్ళాలి. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అక్షయ తృతీయ రోజు నాకు బంగారం లాంటి దర్శనం దొరికిందండి. నిజంగా నాన్న, అది ఎన్ని కోట్లు పెట్టినా సరే మనకి దొరకదు, అలాంటి దర్శనం నాకు దొరికింది. సో అందుకే అక్షయ తృతీయ రోజు నాకు నిజంగా బంగారం దొరికినంతగా ఫీల్ అయ్యాను అనమాట అండి. నేను చాలా సంవత్సరాల తర్వాత వైజాగ్లోనే ఉంటున్నాం మేము. చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజు మాట, ఈ సంవత్సరం 2024 మే 10వ తారీఖున నాకు అంత మంచి దర్శనం అయిందన్నమాట అండి. నిజంగా జనాలండి, అబ్బబ్బా! మేమైతే కనుక మా తమ్ముడు ఉన్నారన్నమాట అక్కడ, తన ద్వారాగా కొంచెం ఈజీగా వెళ్ళిపోయాం. ఎందుకంటే కొంచెం మా అమ్మగారికి ఒంట్లో బాగోపోవడం వల్ల, తనకి ఆయాసం వల్ల తన ఎక్కువ దూరం నడవలేకపోవడం, మా తమ్ముడు హెల్ప్ తీసుకున్నమాట అండి. సక్సెస్ఫుల్గా అయిపోయిందన్నమాట దర్శనం అయితే. ఇంక అక్కడ నా ఆనందానికైతే అంతులు లేవండి. నేనైతే కొత్త ఛానల్ పెట్టాలనుకున్నాను. సో అది ఈ స్వామివారి ఇది ఫస్ట్ వ్లాగ్ అవ్వడం నాకు నిజంగా నా అదృష్టం అని అనుకుంటున్నాను. సో మేమందరం వెళ్ళామండి హ్యాపీగా. సాయంత్రం 5:30కి వెళ్ళాము, 8 గంటలకల్లా తిరిగి వస్తామండి. నిజంగా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే ఫస్ట్ టైం మాట అండి దేవుడిని నిజరూప దర్శనం చూశానమాట. నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పి నేను ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేసి, అది కూడా దేవుడి వీడియోతో నేను మీ ముందుకు వస్తున్నానండి. అందరూ కూడా ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా ఛానల్ నేమ్ మహాస్ ఫ్యామిలీ వ్లాగ్స్. అలాగే మీకు ఉపయోగపడే చాలా విషయాలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటానండి. కుకింగ్తో పాటు మా అమ్మమ్మ కాలం నాటి చేసే కుకింగ్తో పాటు మా అమ్మగారు చేసే కుకింగ్ ప్లస్ నేను చేసే కుకింగ్ అన్నీ కూడా ఇక మీదట మీ ముందుకు వ్లాగ్స్ రూపంలో వస్తుంటాయండి. ఒక్క కుకింగే కాదండోయ్, ఇంకా చాలా వరకు కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాము అన్నింటి గురించి కూడా. సో మరి విశాఖపట్నంలోని సింహాచలం టెంపుల్లోని మే 10వ తారీఖున ఎవరైతే నిజరూప దర్శనం చేశారో వాళ్ళందరూ కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరి మహాస్ ఫ్యామిలీ బ్లాగ్స్ని ఆదరించండి, అభిమానించండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరికీ పంపించండి. అలాగే ఈ ఛానల్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా ద్వారా ఒక 10 మందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో, అది ఎలా హెల్ప్ చేస్తాను ఏంటి అని అన్నది మీకు నెక్స్ట్ బ్లాగ్స్లో వస్తాయండి, వీడియోస్లో. సో ఇలాగే చూస్తూ ఉండండి మహాస్ ఫ్యామిలీ బ్లాగ్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.